ముందు మాట్లాడినటువంటి మిత్రులు అన్ని విషయాలు మాట్లాడినరు. ఇంకా నేను వాటి జోలికి పోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను ఒక్క విషయం మాత్రం అడగదలుచుకున్నాను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పాల్గొందామన్నోళ్ళు సగం మంది చేయలేపి నువ్వు వచ్చింది దేనికోసం? జై బీసీ, జై బీసీ. రేపు జరగబోయేటటువంటి బీసీ ఉద్యమంలో, బీసీ యుద్ధంలో మనం ప్రతి ఒక్క బిడ్డ కూడా సైనికుల్లాగా పాల్గొనాలి. చేతులు కింద కూర్చొని జోబులు పెట్టుకుంటే తెలంగాణ రాలే. తెలంగాణ వచ్చిన విధంగానే బీసీ హక్కుల పోరాటం కూడా రేపు రాబోతా ఉంది. కాబట్టి ఈ హక్కుల పోరాటంలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలి. మనం మోసం చేస్తుంటే మోసపోదామా? ఎప్పటిదాకా మోసపోదాం? తాతల కాలం నుంచి మోసం జరుగుతా ఉంది. ఇంకా ఎన్ని రోజులు మోసం? కాబట్టి ఇక్కడున్నటువంటి బీసీ బిడ్డలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాననీయ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన రోజుననే ఎస్సీ ఎస్టీలకు ఏ రిజర్వేషన్ అయితే ఇచ్చిండో అది బీసీలకు కూడా ఇవ్వాలని చెప్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పక్కకు జరిపించి ఆయనను అంబేద్కర్ పక్కకు జరిపినటువంటి సంఘటన మన చరిత్రలో కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడున్న ఎవరు అడగలేదు. ఎక్కడన్నా చేసి 2,70,00,000 నుంచి 80 లక్షల వరకు బీసీలు ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ కావాలన్న ఉద్దేశంతో కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ నోటితో బీసీ బిడ్డ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పించారు, మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు చట్టబద్ధత ఎట్లా కల్పిస్తారు? చట్టబద్ధత కల్పించాల్సిన వాళ్ళు మీరు చేయాల్సిన పనేమిటి? ఏం జరిగిందో వెనక కాదు, మనం మీటింగ్కి వచ్చినాము. చట్టబద్ధత కల్పించాలని ఒకవేళ ఈ ప్రభుత్వానికి ఉంటే బిల్లు ఏ విధంగా రూపొందాలి? బిల్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు ఆమోదించాలి? ఇంత కూడా మీకు ఎవరికి తెలియదా? మిత్రులారా, ఇక్కడ ఉన్న వారికి ఓపెన్ గా కావాలంటే చెక్ చేసుకోమని చెప్తా ఉన్నా. ఆ బిల్లు ఏదైతే 42% తయారు చేసిన బిల్లు ఉందో అది రాష్ట్రపతి గారికి పంపించారు. అది కూడా దేని కింద పంపించారు? 31C అనే సెక్షన్ కింద పంపారు. 31C ఏం చెప్తోంది రాజ్యాంగంలో? నేను ఒక పని చేయబోతున్నా, నాకు రక్షణ కల్పించండి 31C. నేను చేసే జీవాలకు రక్షణ కల్పించాలి, ఎవరు కోర్టు పోకుండా ఆపడానికి నాకు అది పనికొస్తుంది. కాబట్టి 31C కింద పంపారు. ఇక్కడున్న ప్రతి ఒక్క చదువుకున్న యువకుని అడుగుతా ఉన్నా, నువ్వు పార్లమెంటుకు పంపాల్సినటువంటి బిల్లు, 9th షెడ్యూల్లో పెట్టమని అడగాల్సినటువంటి బిల్లు రాష్ట్రపతి గారికి 31C కింద పంపించారు, మాకు రక్షణ కల్పించమని. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు మిత్రులారా. ఒకవేళ 31C కింద పంపి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండగానే వారు సలహా చెప్పలేదు, సరైన లేదు, ఆర్డినెన్స్ తీసుకొస్తారని మాట్లాడుతున్నారు. గవర్నర్ గారు ఏ విధంగా ఆర్డినెన్స్ ఇస్తారు? అంతకుముందు ఇదే పని చేసినటువంటి పక్కనున్న రాష్ట్రాలు కోర్టులో కొట్టేయబడ్డాయి. ఇది మీకు అందరికీ తెలుసు. ఏకంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి విషయం తెలియదా? అసలు ఆయన చెప్పిండ్రా? కాబట్టి మిత్రులారా, మనొక్కరినే కాదు, వాళ్ళ నాయకులకు కూడా ఇక్కడ జరిగేది చెప్పకుండా మోసపుచ్చుతున్నారు, నిద్రపుచ్చుతున్నారు. ఇంత ఘోరం ఎక్కడ జరగదు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఎవడైనా ఒక చట్టం రన్నింగ్ లో ఉన్నప్పుడు, ఒక చట్టం నడుస్తున్నప్పుడు దానికి రక్షణ కావాలని అడుగుతారు. జయలలిత గారు అడిగింది ఏమిటి? మా పెరువాయన నుంచి, పెరియార్ ఉద్యమం నుంచి ఉన్నటువంటి మా రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి లేదు, మేము ఆల్రెడీ అమలు చేస్తున్నాం తమిళనాడులో, మీరు కోర్టు కొట్టేసింది, మాకు సంబంధం లేదు, దాంతో మీరు 9th షెడ్యూల్లో పెడతారా లేదని చెప్పి
పెట్టేదాకా నేను ఢిల్లీ వదిలిపెట్టనని చెప్పి జయలలిత కూర్చుంటే 9th షెడ్యూల్లో పెట్టారు. అది నడుస్తున్నటువంటి చట్టానికి ఈడ చట్టమే లేదు. చట్టం లేని దానికి సెక్యూరిటీ అడిగారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, కామారెడ్డిలో బీసీలందరికీ ఇల్లు కట్టించి సెక్యూరిటీ పెడతా అన్నారు. ఇల్లు లేదు, మట్టి లేదు, సెక్యూరిటీ పెట్టారు. లేని ఇంటికి సెక్యూరిటీ. ఇప్పుడు మనకు చెప్తున్నారు సెక్యూరిటీ వాచ్మెన్ పెట్టాను చూసుకోపో అని. ఇల్లు ఎగ్గతి లేదు, వాచ్మెన్ ఏం చేసుకుంటారు? కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్న ప్రతి రక్తం, ప్రతి బీసీ బిడ్డ రక్తం ఉడుకుతోంది. ఇంత మోసం ఎక్కడ జరగదు. మిమ్మల్ని ఎవరు అడగలే, కాకపోతే కానివ్వండి. అంతేగాని ప్రభుత్వం వచ్చేదాకా ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి ఇక్కడున్న బీసీలను మోసం చేయటం మీ చేత కాదు. మిత్రులారా, ఇక మోసాన్ని భరించలేం, ఈ మోసాన్ని సహించలేం. ఇది ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో బీసీ బిడ్డలకు ఒక శరాఘాతంగా తగలబోతా ఉంది. మన రిజర్వేషన్లు మనం సాధించుకోవాలంటే మనమంతా ఒక మాట మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దయచేసి నేను చెప్పేటటువంటి నినాదాలు ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చెప్పే ప్రతి ఒక్కరూ చెయ్యి లేకపోతే మీరు ఇక్కడికి వచ్చింది కూడా వేస్తే. आवाज दो, हम सब हमारे मांगे लेके रहेंगे, हमारे मांगे कैसे लेंगे, मिलके लेंगे, कैसे लेंगे कैसे लड़ेंगे, मिलकर लड़ेंगे, कैसे लड़ेंगे हमारे मांगे. కాబట్టి మిత్రులారా, మనం ఎప్పుడైతే ఒకటిగా ఉంటామో, ఎప్పుడైతే పిడికిలు బిగిస్తామో మనల్ని ఎవరు ఎదుర్కోలేడు. ప్రతి గ్రామంలో బలమైన కులం మనం. ఎవరి గ్రామం అన్న తీసుకోండి, బీసీ కులాలు అంటే బలమైనటువంటి కాస్ట్ మనది. ఈ బలమైన కులం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓటు మన చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, రిపోర్టర్స్ కి, ఇక్కడ వచ్చినటువంటి ఇంటలెక్చువల్స్ కి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మహిళా సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున బీసీల అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ రేపటి నుంచి నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే, నిన్నటిదాకా అన్నా నమస్తే అన్నాం, నిన్నటి వరకు అన్నా నమస్తే అన్నాం, రేపటి నుంచి జై బీసీ అనుకుందాం. ఒక్కరికొకరు కనబడంగా జై బీసీ అనుకుందాం. దాంతో ఈడు నావాడు అనే ఆత్మీయత పెరుగుతుంది. కాబట్టి మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ కు, కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, పల్లెరావు గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న వారికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ, నా అక్కడక్కడ పొరపాటు ఉంటే క్షమించాలి. ఏజ్ అయిపోయింది కాబట్టి కాస్త అటు ఇటుగా తడబడుతూ మాట్లాడాం. జై తెలంగాణ, జై తెలంగాణ అన్నా. థ్యాంక్ యూ అన్నా.